కోరుతున్నాం. అలాగే మెడికల్ ఆఫీసర్ వేదికపై ఆశీనులు కావాలని కోరుతున్నాం. అలాగే మన సెక్టార్ సూపర్వైజర్ కవిత మేడం కూడా వేదికపై ఆశీనులు కావాలని కోరుతున్నాం. అలాగే మన గెస్ట్ వచ్చిన పక్క సెక్టర్ మనం ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమం గురించి మేడం ఈ తల్లిపాల వారోత్సవాలు అనేది ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఒక మండల్ కాదు ఒక వాటర్ కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా జరుపుకొని ఒక పండగ వాతావరణంలో లాస్ట్ ఇవాళ ముగింపు వేడుకలకి మన మేడం రావడం మీ అదృష్టంగా భావిస్తున్నాను. నేనే అనుకున్నాను ఒక్కరోజు కూడా మా ప్రోగ్రామ్కి అటెండ్ కాలేదు మేడం అనుకుంటే అనుకోకుండా రావడం జరిగింది. మేడంకి మరొకసారి మన మహిళా సంక్షేమ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ తల్లిపాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే మనం ఒక గర్భిణీ దశ నుండి ఆమె తీసుకోవాల్సిన సమతులాహారం అంటే అన్ని రకాల ఆహార పదార్థాలు అంటే ఆకుకూరలు కూరగాయలు పప్పు ధాన్యాలు మొలకెత్తించిన గింజలు మనం సీజన్ వారిగా దొరికే పండ్లను సమతులంగా తీసుకున్నప్పుడు ఆ గర్భిణి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ వచ్చే పాలు ముర్రు పాలు జిగటగా ఉంటాయి. ఆ పాలను ఆ బిడ్డకు పట్టించినట్లయితే అందులో పిండి పదార్థం కొలెస్ట్రాల్ అనే పదార్థం ఎక్కువ ఉండి బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడి రోగ నిరోధక శక్తి వాళ్ళకి పిల్లలకి ఎక్కువగా ఉండి రేపు ముందు ఎట్లాంటి జబ్బులు వచ్చినా తట్టుకునే శక్తి ఆ పాలల్లో ఉంటుంది. కాబట్టి డెలివరీ అయిన వెంటనే ఫస్ట్ వచ్చే పాలను తప్పనిసరి పట్టియాలి. అలాగే కేవలం 6 నెలల వరకు ఇక్కడ కేవలం మనం ఎందుకు సంబోధిస్తున్నామంటే మనం చాలా మంది తల్లిపాలు సరిపోవట్లేదని నీళ్లు తేనె బయట ఫుడ్ పెట్టడం 6 నెలల లోపు ఎట్లాంటి పదార్థాలు పెట్టకుండా తల్లిపాలు ఇస్తూ ఉంటేనే ఆ తల్లిపాలు అనేది అదనంగా అనుబంధాహారము అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే బాలమృతం ప్యాకెట్ను తీసుకొని రోజుకు 2 సార్లు 100వ బాబుకు తినిపిస్తూ 2 సంవత్సరాల వరకు తల్లిపాలు కొనసాగించినప్పుడు ఆ బిడ్డ తల్లి ఆరోగ్యం ఉంది. ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడున్న తల్లులందరికీ అవగాహన ఉంటుంది. పిల్లలకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్తో వాళ్ళని పెంచాలన్నది. అందులో బాగా తల్లిపాలు తల్లి బలంగా ఉంటేనే పిల్లకు ఆరోగ్యంగా ఉంటుంది. అందుకు మీరు బాలింతలుగా ఉన్నప్పటి నుంచే మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి బాలింతలు అయిన తర్వాత మంచి పౌష్టికాహారం కూరగాయలు ఆకుకూరలు ఎగ్స్ నట్స్ ఇట్లాంటివన్నీ మీరు తీసుకుంటే మీ ద్వారా పిల్లలకు అందుతుంది. కాబట్టి మీ పిల్లలు కూడా బలంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత వచ్చే గంటలోపు పాలను తప్పనిసరిగా పట్టించండి. తర్వాత 6 నెలల వరకు తల్లి పాలే ఇవ్వాలి. ఇంకా బయట వాటర్ కానీ ఇట్లాంటివి బయట పాలు ఇవ్వకండి. డబ్బా పాలు పడుతున్నారు. ఈ రోజులలో పాలు రావట్లేదని మీకు డాక్టర్ దగ్గర సంప్రదిస్తే వాళ్ళు ట్యాబ్లెట్స్ పెద్దల్ని సంప్రదిస్తే ఇతర ఆహార పదార్థాలు మీకు సూచిస్తారు. అట్లాంటివన్నీ మీరు తీసుకొని పిల్లలకు న్యాచురల్గానే పాలు పట్టిస్తే వాళ్ళకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మీరు బలంగా ఉంటే పిల్లలు బలంగా ఉంటారు. కాబట్టి మీరు ముందు ఆహారం సమయానికి తీసుకొని వాళ్ళకి కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా మీరందరూ సూచనలతో ముందుకు సాగాలని కోరుకుంటూ 6 నెలల తర్వాత పిల్లలందరికీ ఇక్కడ మన ప్రభుత్వాలు పిల్లల సంక్షేమం కోసం బాధ్యతగా ఉన్నప్పటి నుంచే అన్ని పదార్థాలు అందిస్తుంది ఎగ్స్ ఇట్లాంటివి. కాబట్టి అవన్నీ తీసుకుంటూ పిల్లలకు కూడా ఈ బాలామృతాన్ని మీరందరూ పిల్లలు పెట్టండి. ఇది తినట్లేదని మాత్రం వదిలేయకండి. కొంచెంగా అలవాటు చేయండి. ఇందులో అన్ని పదార్థాలు ఉంటాయి. మనం ఇంట్లో చేసుకుంటే ఒకటి మిస్ అవుతుంది అట్లాంటివి ఉంటాయి. కానీ ఈ బాలామృతాల్లో అన్ని పిల్లలకు పడే వస్తువులే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ తినిపించి తీసుకెళ్ళి ఇంట్లో ఏం చేస్తున్నారంటే తీసుకొని పిల్లలు తినట్లేదని పక్కన పడేస్తున్నారు. అట్లా కాకుండా ఇది మంచి పదార్థాలతో చేసిన మంచి పదార్థం కాబట్టి పిల్లలకి తప్పనిసరిగా తినిపించండి. వాళ్ళ ఎదుగుదలకి సహకరించండి. మీరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాల్సింది కోరుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించిన మేడం గారికి
వైద్య అధికారులకు చేసిన పార్టీలకు చేసిన మీ అందరికీ పూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకో అమ్మాయి ట్రెండ్ ముగ్గురు ఉన్నారు, ఇంకొకరు ఇది కట్టుకోండి కట్టుకోండి మేడం. మమత మేడంకి కూడా బొట్టు పెట్టండి. మీరు ఇంకా వెడల్పనండి, మేడం వస్తారు ఫ్లవర్స్ మేడం అక్షంతలు అందరికి అందరు నార్మల్ డెలివరీ కావాలి. మంచి 12 బిడ్డకు జన్మనియండి. ఎవరైనా పర్వాలేదు. సెకండ్ క్యాంప్ అయితే ఫ్యామిలీ ప్లానింగ్ కూడా మొబైల్ పోయిందండి. పద్మక్క మీరు ఇంకొక ఇద్దరు ముగ్గురు వెనక్కి పోయి కూడా నిల్చోవచ్చు. దయవతి మీరు వెనక్కి వచ్చి మీరు వెనక్కి నిల్చోవచ్చు. అందరు కవర్ అవుతారు. ఓం అందరు అనండి పెద్దవాళ్ళని. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. అమ్మ అమ్మ. ఎందుకంటే మనం అన్ని పూజల కన్నా ముందు వినాయకుని కొలుస్తాం. పిల్లలు ఫస్ట్ పదం అమ్మ అంటారు కాబట్టి అట్లా స్టార్ట్ చదువుకో. వచ్చాం పిల్లలకి తొందరగా మెడికల్ ఆఫీసర్ కావాలి, చైర్మన్ కావాలి, మంచి మంచి ఆఫీసర్స్కి ఎదగాలి. తినిపించండి పాప. అయ్యో
థ్యాంక్ యూ మేడం, ఎప్పటికీ ఇట్లనే ఉండాలి మరి.